హాయ్ పిల్లలు, క్లాస్ టీచర్ జోన్ ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు మీకు నేను వర్ణమాల ఏ విధంగా నేర్పిస్తానో చూడండి, ఒకసారి గమనించండి. అంటే వర్ణమాల అంటే అందరికి తెలుసు కదా! అనంట ఆ, ఆ 2 ఆలనమాట. ఈ, ఈ అంటే సాగదీసి చెప్పాలంతే. ఆ, ఈ, ఈ అంటే 2 ఈలు. ఊ, ఊ ఒకటి నార్మల్‌గా చెప్తాం, రెండోది సాగదీసి చెప్తాం. బా ఇది బాలా ఉంటుంది కదా! బాకి కొమ్మిస్తే బూ అవుతుంది. తర్వాత దానికి ఇంకో కొమ్మిస్తే రో అవుతుంది. బాలా ఉంటుంది. చాలా మందికి తెలుసు. కానీ ఎలా రాయాలో కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. జాగ్రత్తగా చూడండి. ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ. ఓకే. చూడండి అన్నీ ఒకేలా అనిపిస్తాయి. క, ఖ 2 కాలు. ఘ, ఘ 2 ఘాలు. ఞ, ఞ 2 ఞలు. చ, చ 2 చాలు. జ, జ 2 జాలు. రాసేటప్పుడు కూడా చూడండి, ఘ రాసేటప్పుడు ఏంటంటే ముందుకొస్తుంది. జ రాసేటప్పుడేమో లాస్ట్‌లో వస్తుంది. దీనికి తగిలించి ఉండాలి. ఓకేనా? ఠ, ఠ అప్పుడు ఠ కింద ఇలా ఉండేది. ఇప్పుడు అది తీసేశారు. ఢ, ఢ అన. ఇప్పుడు అన అంటాం కదా! అన అనకపోయినా పర్వాలేదు. నా అంటే ఓకే. త, థ, ధ, ధ, న అంటే 2 నాలు. 2 ఢాలు, 2 దాలు. ప, ఫ యాక్చువల్‌గా ప అంటే ఇప్ప అనాలి. ఇప్పుడు ఫ అని ఎఫ్ లాగా పలుకుతున్నారు. అయినా ఓకే. ఎందుకంటే మనకి ఎఫ్ అనే అక్షరం మనకి సంబంధించి లేదనమాట. బ, భ, మ, య, ర, ల, వ, సే, ష, స, హ, ల అక్ష అంటాం కదా! ఇది యాక్చువల్‌గా అక్షరం క కింద ష ఒత్తులాగా, అంటే దీన్ని సంయుక్త అక్షరం అంటాం. కానీ పిల్లలు, పేరెంట్స్ అందరికీ తెలియజేస్తే ఇది సంయుక్త అక్షరం. ఇది రా. చూడండి ఇక్కడ 2 రాలుంటాయి. రా ఉంటది, ఇది రా. దీన్ని రాగానే పలకాలి. లేకపోతే పిల్లలు బండిరా గురించి చెప్పేటప్పుడు ఏమైపోతుందంటే బండిరా, బండిరా, బిండిరి, బిండిరి, బుండిరు, బుండిరు అని గతంలో నేను వేరే స్కూల్‌కెళ్ళేటప్పుడు చెప్పడం జరిగిందనమాట. అంటే కన్‌ఫ్యూజ్ కాకుండా అంటే రా అని చదివించేస్తే బెస్ట్ అని నా అభిప్రాయం. ఇప్పుడు చూడండి, దీనికి ఇంకేంటంటే ఆకి సున్న పెడితే అమ్మ అంటాం కదా! అదే విధంగా ఇప్పుడు ఆకి సున్న పెడితే మరి ఆకి సున్న పెడితే ఆమ్, ఈకి సున్న పెడితే ఇమ్. మరి ఈకి సున్న పెట్టామంటే ఈమ్ అవుతుంది. ఇది అవుతుంది. చెప్పండి. ఊమ్, రుమ్, రూమ్, ఏం, ఏం, ఐం, ఉమ్, ఓం, ఔం, అమ్మహ. ఓకే. కమ్, కమ్, గమ్, ఘమ్, ఞం ఇవి చెప్పకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఎక్కువగా వీటితో పని ఉండదు కాబట్టి. చం, చం, జం, జం, టం, ఠం, డం, ఢం, నం, తం, థం, దం, దం, నం, పం, ఫం, భం, భం, మం, యం, రం, లం, వం, సం, షం, సం, హం, లం, క్షం, రం. ఈ రక ఇంకా చెప్పడం మర్చిపోయాను. 2 లాలు అంటే 2 లం. అలాగే ఇక్కడ సాలు ఇవన్నిటిని కూడా సాలుగా భావిస్తే బెటర్. అంటే మూడిటిని ఎలా చదివినా వారికి అవకాశం ఇవ్వాలి. తర్వాత కొంచెం పెద్దయ్యేసరికి దాని గురించి చక్కగా నేర్చుకుంటారు. ఓకేనా? ఇప్పుడు ఆకి ఒక సున్నా పెట్టి చెప్పాం కదా! ఆకి ఒక సున్నా పెడితే అన్నాం కదా! అలాగే ఆకి 2 సున్నాలు పెడితే అహా అవుతుందని చెప్పాలి. అలాగే ఆహా, ఈహి, ఇహి, ఈహి, ఉహు, ఊహు, రుహు, రూహు, ఇహే, ఏహే, ఐహి కొంచెం కష్టమైన పర్వాలేదు. ఓహో, ఓహో, ఔహు అక్కర్లేదు. కానీ ఇలా అవుతుందని తెలియజేయాలనమాట. అంటే మనం ఒక్కోటి చేర్చుతుంటే ఒక్కో రకంగా మారుతుంది అని తెలియజేయడం కోసం అంతే. కహ, కహ, గహ, గహ, చహ, చహ, జహ, జహ, టహ, టహ, డహ, డహ, నహ, తహ, తహ, దహ, దహ, నహ, పహ, పహ, బహ, బహ, మహ, యహ, రహ, లహ, వహ, సహ, షహ, సహ, హహ, లహ, క్షహ, రహ. చూడండి,
ఈ విధంగా నేర్చుకోవడం వల్ల మీకు ఒక కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పద్ధతి అయితే పద పద్ధతి. అంటే పదాల్ని ముందు మనం పరిచయం చేసి, దాంట్లో నుండి ఒక్కో అక్షరాన్ని మనం నేర్పించడం వల్ల, ఆ అక్షరం ఇంకా ఎక్కడైనా కనిపించినట్లయితే, దాన్ని మళ్ళీ వాళ్ళు గుర్తుపట్టి ఆ రకంగా నేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఈ పద్ధతి కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కొంచెం వెనకబడిన పిల్లలందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఈ వీడియోని చేయడం జరిగింది. ఎలా ఉంది పిల్లలు ఈ వీడియో? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇంకా వీడియోస్ వస్తుంటాయి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.